నమస్తే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఏఐతో పరుగులు పెడుతోంది. ఏఐ మంచిదా? కాదా? అప్రమత్తంగా ఉండాలా? దాన్ని చూసి భయపడాలా? అవసరం లేదా? ఇలాంటివి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రకరకాల రంగాల్లో, రకరకాల కోణాల్లో ఏది ప్రపంచంలో భూగర్భం అడుగును నుంచి ఆకాశం వరకు ఏ విషయాన్ని అడిగినా అలవోకగా చెప్పేస్తుంది, చేసేస్తుంది, కోడింగ్ ఇచ్చేస్తుంది, టెస్టింగ్ చేసేస్తుంది, ప్రతిదీ వాట్ నాట్. సో అయితే దీనిపై ఏఐ నిజంగా ప్రమాదకరమా కాదా అనేది సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చాలా మంచి విషయం చెప్పారు. ఏఐతో అయితే చాలా సునాయాసంగా, చాలా ఈజీగా, ఇంతకుముందు చూడండి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అంటే ఒక 10 మంది 10 రోజుల్లో చేసే పని కంప్యూటర్ 1 గంటలో చేసేస్తుంది. దీనివల్ల చాలా ఉద్యోగాలు పోతాయి. అయితే ఇంకొంతమంది ఉద్యోగాలు పోతాయి కరెక్టే, 1-2 ఏళ్ళు క్రైసిస్, అది ఇబ్బందికరం ఉంటుంది. తర్వాత అదే కంప్యూటరు ఉద్యోగ అవకాశాలు కల్పించింది కదా. ఈరోజు ఎగ్జాంపుల్గా హైదరాబాదే 70-80% సాఫ్ట్వేర్ రంగంపై పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. సో ఇది కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనే సెన్స్లో ఏని లైక్ మన జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ చాలా ఉన్నాయి కదా, ప్రాస్పెరిటీ కానీ ఏవో ఉన్నాయి, వరుసగా దగ్గరగా 16-17 ఏని డెవలప్ చేసే కంపెనీలు కూడా వచ్చేసాయి. వీటన్నిటి ద్వారా రకరకాల స్ట్రీమ్స్లో ఆయా రంగాల్లో దానికి సంబంధించినవి కూడా అది సులభతరం చేస్తుంది. అయితే ఈయన అభిప్రాయం ఏంటంటే, ఈయన ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం, ఈయన ఒక కోడింగ్ కోసం ట్రై చేసి తనైతే ఇలా రాశాడు కోడ్. తను ఎలా చేస్తుందంటే దీనికి ఇతని కన్నా అద్భుతంగా ఇచ్చేసిందంట. మహా మేధావి బిల్ గేట్స్, ఎంత మేధావి, అపర కుబేరుడు, ఇవన్నీ మనం చూసాం గతంలో. అటువంటి వ్యక్తి సుదీర్ఘ అనుభవం జోడించి రంగరించి చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఎప్పటికైనా ప్రమాదమే, మానవాళికి ఇది ఒక పెనుభూతంలా తయారవబోతుంది అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏవైతే ఏఐని డెవలప్ చేసే ఉండే కంపెనీలు ఉన్నాయో అది లేదు అంత ప్రమాదం ఏం కాదు, ఇది మళ్ళీ కొత్త జాబులను క్రియేట్ చేస్తుంది, అది ఇది చెప్తున్నారు. కానీ వాళ్ళు డిబేట్కి సిద్ధమా అంటే మాట్లాడట్లేదు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇది ఒకవేళ వాళ్ళ ఏఐని కొనుక్కోరేమో, వాళ్ళ టూల్స్ని కొనరేమో అని భయపడి వీళ్ళు ఇలా చెప్తున్నారు. కానీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆఖరికి దీన్ని భయంకరమైన అత్యంత అధునాతనమైన జీవ ఆయుధాలు కూడా తయారయ్యే అవకాశం ఉందంట. చూసారా, ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, జీవ ఆయుధాలను ఎందుకు అన్నానంటే, కరోనా వచ్చింది, కరోనా ఏంటది, బయోవార్, అవునా? చైనా వాడు చేసిన బయోవారే, ప్రత్యక్షంగా ఎదుర్కోలేక సేమ్ అంతకుముందు దశావతారం ఏదో సినిమాలో చూపిస్తాడు బయోవార్, అలాంటి కాన్సెప్ట్ అది. సో వాడు ల్యాబ్లో కనిపెట్టబడ్డ ఆ వైరస్ ఆ డాక్టర్కి ఏదో చనిపోతే డిసెంబర్లో, ఇప్పుడు 2019 డిసెంబర్లో చనిపోతే మనకి 20 ఫిబ్రవరి నుంచి ప్రాబ్లంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఊచకోత కోసింది, మనం చూసాం. అంటే ఇలాంటి బయోవార్లు, ఇలాంటి జీవ ఆయుధాలు కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ రోబోటిక్స్ కూడా అదే పరిస్థితి. రోబో సినిమాలో చూపించాడు, అంటే ఏదైనా మానవ బాంబులా తయారు చేసి పోతే రోబో పోతుంది, మనిషి కాదు కదా, ప్రాణ నష్టం ఉండదు కదా. అట్లాంటివి చాలా ఇబ్బందికర పరిస్థితులు కదా. వాడు రోబోగా ప్రజలందరిలోకి వచ్చేసి వాడు ఒక మానవ బాంబులా తయారైతే పరిస్థితి ఏంటి కదా. సో అలాగే ఈ ఏఐ కూడా చాలా విపరీత పోకట్లకు పోతుంది. అఫ్కోర్స్ దాన్ని మానవాళి ఎప్పుడు కూడా ప్రతి యుగంలో కానీ ప్రతి జనరేషన్లో కానీ మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచిని కోరుకునేంత ఇదిగా అటువైపు అడుగులు పడవు, చెడు ఎక్కువగా ఎక్స్ప్లోజ్ అవుతుంది. సో చెడు వైపు ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా సైబర్ క్రైమ్ ఇష్యూస్ కూడా మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో. ఏంటంటే మొన్న ఎప్పుడో ఒక ఇన్స్టాలో వీడియో చూశాను. తను ఏమంటున్నాడంటే, ఒక తండ్రికి బిడ్డ ఫోన్ చేస్తుంది, నాన్న దాని ఏటీఎం పిన్ నెంబర్ చెప్పున్నానా లేదంటే పాస్వర్డ్ చెప్పున్నానంటే, అవునా, మన ఫ్యామిలీ కోడ్ ఏంటి అని అడుగుతాడు తండ్రి. ఫ్యామిలీ కోడ్ ఏంటి నాన్న, నాకు అర్జెంట్ ఇక్కడ పోలీసుడు పట్టుకున్నాడు చెప్తున్నానంట, ముందు మన ఫ్యామిలీ కోడ్ చెప్పు అని. అంటే తండ్రి అలా తెలివిగా పెట్టుకున్నాడు ఫ్యామిలీ కోడ్. మనం బయట ఎక్కడికైనా వెళ్తే ఫ్యామిలీ కోడ్ ఇది మాట్లాడుకోవాలి, వాళ్ళ కాదా అని. జనరల్గా మనం అయ్యో మా అబ్బాయి వాయిసే, మా అమ్మాయి వాయిసే అనుకొని ఆందోళన చెంది ఏదైనా చేసేసాం అనుకోండి, అంటే అలాంటి మన పిల్లల వాయిస్ను కూడా అది క్రాక్ చేసి ఏఐ ద్వారా టెక్నాలజీ వాడేస్తున్నారు. అలాగే నా సోదరుడు తాలూకు ఒక ఫ్రెండ్
ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. ఏంటని తీస్తే ఎక్కడో బీహార్ నుంచి ఒక పోలీసు జూమ్ కాలో వాట్సాప్ కాల్ చేసి నువ్వు ఇలాగా పాకిస్తాన్తో ఐఎస్ఐ తీవ్రవాదులతో సత్సంబంధాలు పెట్టుకున్నావు, నీకు చాలా ప్రమాదం ఇది ఉంది, నీకోసం వస్తున్నాం, లేదా నువ్వు పలానా దగ్గరకు వస్తే బాగుంటుంది, నీ వ్యవహారాలన్నీ తెలిసిపోయి అన్నట్టుగా ఒక వీడియో కాల్ వచ్చింది. అంటే వీడేదో తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేసి ఉన్నాడేమో బహుశా. అది చూసి భయపడి వీడియో కాల్ యాజ్ ఇట్ ఈజ్ మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఆవిడ పోలీస్ ఆఫీసర్ నిజంగా తప్పు చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ఒక కానిస్టేబుల్ ఉన్న పంపించి వాడిని స్టేషన్ రప్పించుకొని మొత్తం విచారణ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్ వీడియో కాల్ చేశారంటే అది ఆయన భయపడి అమ్మో నా ఫ్యామిలీ పరిస్థితి ఏమవుద్దని సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కదా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇష్యూస్ సంబంధించి వీడియో ఇట్లా మీకు తెలిసిన వాళ్ళని వీడియో కాల్ చేసినా చేస్తారు, పోలీసు రూపంలో చేస్తారు, అలాంటి నమ్మకండి ఇప్పుడు పోలీసులు ఘంటా బజాయించి చెప్తున్నారు. సో ఇట్లాంటి ఏఐ వల్ల ఎంత ప్రమాదం ఉంది, ఇది సైబర్ పోలీసులు చెప్పారో లేకపోతే ఇంకెవరు చెప్తారో కాదు, సాఫ్ట్వేర్ దిగ్గజం అంటే బిల్ గేట్స్ ఎంత అపర కుబేరుడో మీరు ఒక్కసారి 99 ఆ టైంలో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూస్తే అప్పటి ఆర్టికల్స్ చూస్తే అతను అంటే వాళ్ళ నడుచుకుంటూ వెళ్తుంటే అప్పట్లో ₹1,00,000 కింద పడింది అనుకోండి, ఇట్లా బెండ్ అయి తీయడంట ఆయన. ఎందుకంటే అలా వంగేనప్పుడు 2 సెకండ్ల సమయం వేస్ట్ అవుతుంది, దానికి ముందుకెళ్తే 1,00,000కి 10,00,000 సంపాదిస్తాడట. అంత బిజీ షెడ్యూల్లో ఉంటాడు, అంత టైం వాల్యుబుల్ గల పర్సన్. సో అటువంటి వ్యక్తి ఎంత అనుభవంతో ఇవన్నీ చెప్పుంటాడండి. ఎందుకంటే ఆయన ఆస్తిలో కూడా చాలా వాటా స్వచ్ఛంద సంస్థలకి ట్రస్ట్లకి రాసిచ్చేశాడు. అటువంటి వ్యక్తి హెచ్చరిస్తున్నాడు, ప్రభుత్వాలు మేలుకోవాలి, చాలా ఉద్యోగాలు పోతాయి, లేదా ఇప్పుడు ఆ ఏఐని బేస్ చేసుకొని నష్టమైన అంత భారీ స్థాయి ఉండేది, ఎందుకంటే అది సొంతంగా ఆలోచించలేదు, మనం ఇవ్వాలి, మనం అడిగితేనే అది ఇస్తుంది అని చెప్పే ఈ సోకాల్డ్ ఏఐ కంపెనీలన్నీ కూడా అట్లాంటి మసిపూసి మారేడికాయ పనులు చేస్తున్నాయి. ఇది నమ్మొద్దు. ఒకవేళ అది నమ్ముకొని కంపెనీలు ఏఐని అడాప్ట్ చేసుకుంటే ఎవరెవరైతే ఉద్యోగాలు తీస్తున్నారో అటువంటి కంపెనీలకి ట్యాక్స్ విధించండి, ఆ ట్యాక్స్ ద్వారా ఆ ఉద్యోగులకి తర్వాత జీవనోపాధి కల్పించేలా చూడండి అని ఆయన స్వయంగా ఓపెన్గా ఈ విషయం చెప్పాడు. అండ్ మోరోవర్ ఛాలెంజ్ కూడా చేశాడు. నిజంగా ఇది ఏఏ కంపెనీలు దాస్తూ ఉన్నాయి, ఇది బయటికి చెప్పడం లేదు, తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్తున్నారు, కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి రాబోయే రోజుల్లో అని హెచ్చరిస్తున్నాడు. మరి దీనికి టెక్ దిగ్గజాలు ఓకే అంటాయా? ఎందుకంటే వాళ్ళకి పెద్ద సీఈఓ పొజిషన్ వాళ్ళకి ఏం కాదు, కింద స్థాయిలోకి ఇబ్బంది కదా, వాడికి బాగానే ఉంటుంది. సో వాళ్ళు లేదు అదేం లేదు మాకు ఈజీ అవుతుంది కదా, మ్యాన్ పవర్ తగ్గుతుంది కదంటే, మ్యాన్ పవర్ తగ్గుతుందంటే అట్లా ఎంతవరకు కరెక్ట్ అది? సో అటువంటి వాళ్ళకి అన్నిటిపైన కూడా ప్రభుత్వాలు అప్రమత్తమై ఈ చర్యలు తీసుకోవాలి. అలా ఉద్యోగాలు తీసేసే కోత విధించే వాళ్ళకి ట్యాక్సులు వేయాలని లాంటి ఒక మంచి ఆలోచన అయితే నాకు, ఎందుకంటే బిల్ గేట్స్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి. నేనైతే నమ్ముతున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో?